ఆహా! ఈ చక్కనైన రాత్రిలో కుష్కా రెడీ చేస్తే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా! సూపర్! అది కట్టెల పొయ్యి మీద మా కృష్ణ మాస్టరు మరియు సుహేల్ మాస్టరు వంట చేస్తున్నారు. చూడండి, కుష్కాకు కావాల్సిన అన్ని రకాలైన మసాలాలు వేస్తున్నారు. మీలో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే తప్పనిసరిగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. పెళ్ళి అయిన ప్రసాదులు, పెళ్ళి కాని ప్రసాదులు ఉన్నారు దీంట్లో. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలా ఉంటే ప్రయత్నం చేయండి. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూడండి, ఫస్ట్ ఈ కుషాకు కావాల్సిన అన్ని రకాలైన మసాలాలు వేసి ఫ్రై చేసుకున్నారు. ఇలా వంట చేయడానికి 2 days ముందు అనుకున్నాము. ఎగ్జాక్ట్గా 2 days తర్వాత స్టార్ట్ చేసాము. ఇలా ఎంజాయ్మెంట్ నిజంగానే చాలా బాగుంటుంది. చూడండి, అందరూ కలిసికట్టుగా మనము ఒక వంట ప్రిపేర్ చేసుకుంటూ, జోకులు వేసుకుంటూ, హ్యాపీగా నవ్వుతూ, ఇలాంటి స్నేహం అనేది చాలా బాగుంటుందండి. అలాంటి స్నేహితులు మీకు కూడా ఉంటే తప్పనిసరిగా ప్రయత్నించండి. చాలా బాగుంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. ఒక అడవిలోకి వచ్చేసాము. అర్ధరాత్రి అవుతుంది. కుష్కా ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత చిన్న చిన్న జోక్స్ చెప్పుకుంటున్నాము. అప్పుడే వంట కూడా పూర్తి అయిపోయింది. అంటే ఓన్లీ కుష్కా పూర్తయింది. ఇంకా దమ్ లాగాలి కాబట్టి కొద్దిసేపు అలాగే పెట్టమన్నారు. నేను అలాగే పెడుతున్నాను. అదే వద్దుంటున్నారు, అట్లా పెట్టాము. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది కబాబ్ కోసం కావాలి. తర్వాత బేబీకి ఏదో చెప్తారు, నాకు పర్వాలేదు. నాకు తెలిసిన టైర్ గాలి ఇక్కడ చూడండి, చందు వాటికన్నిటికీ ప్రిపేర్ చేశాడు. తర్వాత సుహేల్ మాస్టర్, ఇవన్నీ ఇతను డ్యాన్స్ మాస్టరే కాదండి, వంట మాస్టర్ కూడా. చాలా బాగా వంట చేస్తారండి. ఇది చూడండి, మేము ఎంజాయ్ చేయడానికి రకరకాల వంటలు మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి ఎంజాయ్మెంట్ చేయాలండి ప్రతి ఒక్కరు. నిజంగానే మనిషి ఎన్ని బాధలున్నా అప్పుడప్పుడు ఇలాంటి సంతోషాలు అనేది అనుభవిస్తేనే ఒక జీవితం, ఒక లైఫ్ అనేది తెలుస్తుంది. అది చూడండి, అరిటాకులన్నీ వంటలో మేము కుష్కాలో అరిటాకు పెట్టి అట్లే దమ్ పెట్టేలాగా పెట్టేసాము. కానీ ఇప్పుడు తీసుకున్నాను. చూడండి, ఆహా, సూపర్ సూపర్. నాకైతే నోరు ఊరుతుంది. ఇప్పుడే తినేద్దామని, నోరు కాలుతుందేమని మళ్ళీ ఆలోచించి గమ్మునున్నాయండి. సూపర్గా ఉంది అసలు. నిజంగానే వంట అంటే ఇలా రెడీ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కుష్కా అసలు చికెన్ పీస్ లేదంటే బిర్యానీ మాదిరి రెడీ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇక నెక్స్ట్ కావాల్సింది ఏమరా అంటే మనకు చికెన్ గ్రేవీ అలా వేస్తున్నారండి మా ఫ్రెండ్స్. చూడండి, చందు పాపం కబాబ్స్ మొత్తం అంతా ఇవన్నీ చేస్తున్నాడు. డే టైంలో ఒకసారి ఇలాంటివి ప్రయత్నం చేసాము. చాలా బాగుంది. డే టైంలో కూడా, నైట్ టైంలో కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుందని ప్రయత్నం చేస్తున్నాము. బాగుంది, మంచి నిద్ర టైం అయినా కూడా. మా కొత్త మాస్టర్ చూడండి ఇప్పుడు వచ్చారు. అలా ఎందుకంటే పసుపు అన్ని ఊర్లు కలిపి ఒక చికెన్ కబాబ్. చూడండి, రండి టైం ఎంత చూడండి రా. మా మామూళ్ళు, మా అన్నోళ్ళు అందరూ మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం. రాండ్రా, ఎన్నోళ్ళ నుంచి బయట వచ్చి చూడండి రా. బయట ప్రపంచం ఏందో తెలుసుకోండి. రండి వచ్చి తినండి. సూపర్ బయట ఫుడ్ సూపర్ గా ఉంటది. సూపర్ గా ఉంది మామ. మనలాగే ఎవరు ఎంజాయ్ చేయలేదు మామ. ఏదన్నా ఏం నువ్వే చెప్పాల్సిన వీడియో. హాయ్ ఫ్రెండ్స్,
టైం ఎంత చూడండి. మేము ఎన్ని వంటలు చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఐటమ్స్ చేసామో. బతికేది 1 సంవత్సరమే ఫ్రెండ్స్ నేను. మళ్ళీ ఫ్రెండ్స్ నేను మళ్ళీ పెళ్లి అయిపోతుంది ఫ్రెండ్స్ నాకు. లే ఇది కాదు రే, నీకు చెప్పింది రే, నీకు చెప్పింది ఏంది రే, 1 సంవత్సరం బతాడు అంతే అంటున్నావు. కెమెరా వీడియో మార్చి ఇప్పుడు నిజం చెప్పా.